ప్రెజెంట్ మనమైతే మాదాపూర్లో చూస్తున్నాం కదా, మనకి హాత్ కర్గల్ మేల్ ఎస్హెచ్ఈ అని అయితే కనిపిస్తుంది కదా. సో ఇది కంప్లీట్గా ఒక మేళాకి సంబంధించింది. ఇందులో మనకి చేనేతకు సంబంధించిన శారీస్ ప్రతి ఒక్కటి అయితే అవైలబుల్గా ఉంటున్నాయి. చిన్న నుండి పెద్ద వరకు ప్రతి ఒక్కరు ఆడవాళ్ళకి నచ్చేలాగా చేనేత శారీస్ అయితే కస్టమైజ్ చేసుకున్న శారీస్ అయితే మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. సో ప్రతి ఒక్క డిస్ట్రిక్ట్లో ఒక్కొక్క డిస్ట్రిక్ట్కి వెళ్ళి మనం పర్చేస్ చేయడం అనేది కష్టమవుతుంది. అలాంటిది మనం ఇక్కడే ఒకటే ప్లేస్లో శిల్పారామంలో మన బతుకమ్మ, దసరా, దీపావళి షాపింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరూ ఒక్కసారి శిల్పారామం చూస్ చేసుకొని దాని తర్వాత ఒకసారి పర్చేస్ చేసుకుంటే ముందు మన కల్చర్ని అలాగే మన హెరిటేజ్ని కాపాడిన వాళ్ళం అవుతాం. మరెన్నో విషయాలు చెప్పడానికి అయితే ప్రెసెంట్ డాక్టర్ అనిల్ కుమార్ గారు అయితే ఉన్నారు. టెక్స్టైల్స్ అండ్ హ్యాండ్లూమ్స్కి సంబంధించిన రీజనల్ ఈఓ గారు అయితే ఉన్నారు. వారితో మాట్లాడదాము. సార్ చెప్పండి సార్, అసలు ఈ హాత్ కర్గ అంటే మీనింగ్ ఏంటి సార్? హత్కర్గా అంటే చేనేత నేసే సాధనాన్ని హత్కర్గా అంటారు. మగ్గం, చేనేత మగ్గం, దాన్ని హిందీలో హత్కర్గా అంటారు. హత్కర్గా అంటే చేనేత మగ్గం. సార్ నాకు ఇంకొక డౌట్, ఇది ఎన్ని రోజులు మేళా ఉండబోతోంది అండ్ ఫర్ ది ఫస్ట్ టైం ఇలాంటి చేనేత వాళ్ళని తీసుకొచ్చారు? ఇది ఫస్ట్ టైం కాదమ్మా, ప్రతి సంవత్సరం అక్టోబర్ నెలలో, డిసెంబర్ నెలలో, జనవరి నెలలో, తర్వాత మిగతా పండగల సీజన్లో ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. మేము శిల్పారామంలో సంవత్సరానికి 4 సార్లు ఎగ్జిబిషన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ టెక్స్టైల్ వారి ప్రోగ్రామ్ ఉంటుంది. ఇదే కాకుండా వివిధ జిల్లాల్లో ప్రోగ్రామ్స్ ఉంటాయి. చేనేత కళాకారులు ఇండియాలో ఎంతమంది ఉన్నారో వారిలోంచి ఎన్నిక చేసి నేషనల్ అవార్డు, సంత్ కబీర్ అవార్డు, పద్మశ్రీ అవార్డు ఇట్లాంటి పేరెన్నిక కలిగిన చేనేత కళాకారులను మేము వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని ఆయా సంస్థల నుంచి వారిని పిలిపించి వారికి టు అండ్ ఫ్రో ఛార్జెస్ ఇచ్చి వారికి ఉండడానికి అకామిడేషన్ ఇచ్చి ఇక్కడ మేము ప్రోగ్రామ్స్ పెట్టడం జరుగుతుంది. వారు ఇక్కడ 100 స్టాల్స్ ఉన్నాయమ్మా, 100 స్టాల్స్ ఉన్నాయి. ఇక్కడ 19 రాష్ట్రాల నుంచి ఇప్పటివరకు రిపోర్ట్ చేశారు. ఇంకా 4 రాష్ట్రాల నుంచి వచ్చేవాళ్ళు రేపు మార్నింగ్ వరకు వస్తారు. కాంచీపురం నుంచి, ధర్మవరం నుంచి, పైటనీ నుంచి, మహారాష్ట్ర నుంచి, నాగ్పూర్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, అస్సాం నుంచి, అట్లా మొత్తం వెస్ట్ బెంగాల్ నుంచి, బనారస్ నుంచి, మీరట్ నుంచి, పానీపట్ నుంచి, ఇట్లా చాలా ప్రాంతాల నుంచి వ్యూవర్స్ వచ్చి ఉన్నారు. వారందరూ తమ తమ కళాకృతుల్ని ఇక్కడ ప్రదర్శింపజేస్తున్నారు. ఇందులో మిడిల్ మ్యాన్ వ్యవస్థ లేదు. చేనేత కళాకారులు డైరెక్ట్గా వారు నేసిన ప్రోడక్ట్లు మాత్రమే వారు తీసుకొచ్చి ఇక్కడ అమ్మడం జరుగుతుంది. కాబట్టి బయట మార్కెట్లో కొన్నదానికన్నా సగం ధరకే ఇక్కడ దొరికే అవకాశం ఉంటుంది. సార్ ఇంకా బతుకమ్మ పండుగ కూడా రాబోతుంది. సో బతుకమ్మ పండుగ గురించి యావత్ తెలంగాణ అంతా ఎదురు చూస్తుంటారు. ఆడపిల్లలందరూ, అక్క చెల్లెలందరూ పట్టు చీరలు కొనుక్కోవాలని అనుకుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చా? అవునమ్మా, బతుకమ్మ, దసరా ఉత్సవాలను పురస్కరించుకొని ఈ ప్రోగ్రాం చేయడం జరుగుతుంది. తెలంగాణలో ముఖ్యమైన పండుగలు బతుకమ్మ పండుగ, దసరా, దీపావళి, ఈ 3 మనకి చాలా ముఖ్యమైన పండుగలు. వీటిని దృష్టిలో పెట్టుకొని మేము 4 అక్టోబర్ వరకు ఈ ప్రోగ్రాం పెట్టడం జరిగింది. ఈ ప్రోగ్రాములో పట్టు చీరలు ఉన్నాయి, ఫ్యాన్సీ చీరలు ఉన్నాయి, అంటే చేనేత కళాకారులు నేసే చీరలు ఉన్నాయి. అది అన్నీ 18 సంవత్సరాల వయసు వాళ్ళకి ఉన్నాయి, 80 సంవత్సరాల వయసు వాళ్ళకి ఉన్నాయి. కాబట్టి ఒకసారి వచ్చి చూసి ఇక్కడ ఏమున్నాయి ఏం లేవని చెప్పి చూసి ఆ ధరలని బయట ధరలతో కంపేర్ చేసుకొని తీసుకోవాల్సి మనం. మొత్తం పూర్తిగా మనకి వీవర్స్ మిషన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ అన్న వాళ్ళు కూడా ఉన్నారు, వారితో మాట్లాడదాము. ఇది ఎక్కడి నుండి వచ్చారు ఏంటి అనే విషయాలు వాళ్ళతో మాట్లాడి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు? మేము వీవర్ సర్వీస్, నా పేరు పుల్లయ్య, వీవర్ సర్వీస్ సెంటర్ అనే సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీస్ నుంచి వెళ్ళి వచ్చాము. ఇక్కడ ఈ ఎక్స్పో, హ్యాండ్లూమ్ ఎక్స్పో పెట్టారు, మినీ ఎక్స్పో అని. దాని పర్పస్లో అవేర్నెస్ కోసము ఒక లూమ్ అనేది ఎలా ఉంటుంది అందరికీ తెలియపరచడం కోసము ఒక చిన్న షాంపిల్ లూమ్ పెట్టాము. అందులో ఈ టెక్నిక్ సంబంధించింది పోచంపల్లి టై అండ్ డై డబుల్ ఇక్కత్, అది ఏ విధంగా ఆపరేట్ చేస్తారు, ఏ విధంగా వీవింగ్ చేస్తారు అన్న దానిపైన ఇది డెమో పెట్టాము. ఎన్ని డేస్ జరుగుతుంది అన్న? ఒక్కొక్క డిజైన్ దానిపైన డిపెండ్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు పెట్టిన ప్రజెంట్ ఈ డిజైన్ మాత్రము చున్నీ, ఇది మాత్రం 2 రోజులకు ఒకటి అవుతుంది వీవింగ్ చేస్తే. సో పూర్తిగా అందరికి అవేర్నెస్ రావాలి ఇప్పుడున్న జనరేషన్ వాళ్ళకి. హ్యాండ్లూమ్ అంటే హ్యాండ్లూమ్ లూమ్ పైన ఏ విధంగా ఈ వీవింగ్ చేస్తారు అనే ఒక అవేర్నెస్ కోసము ఈ చిన్న లూమ్ పెట్టవలసి వచ్చేసింది.
సో పక్కనే మనకి చెరక అయితే ఉంది, వారితో కూడా మాట్లాడదాం. అన్న చెరక చేస్తున్నారు. అన్న చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుండి వచ్చారు? మేము వీవర్ సర్వీస్ సెంటర్ హైదరాబాద్ నుంచి వచ్చినాము. మేము ఇది లూమ్స్ ప్లస్ వైండింగ్ ఇది ఎలా చేస్తారు అనేది వచ్చే వాళ్ళకి డెమోన్స్ట్రేషన్ కానీ చూపించడానికి వచ్చింది. మీరు చిన్నప్పుడు ఎప్పుడైనా చేశారా ఇదన్నా? ఇది మాకు ఫ్యామిలీ బతుకే ఇదే. ఎన్ని జనరేషన్స్? ఇది మా తాత మా ఫాదరు మళ్ళీ ఇప్పుడు నేను అది ప్రొఫెషనల్ అయింది. ఎలా అనిపిస్తుంది ఇప్పుడు హైదరాబాద్లో ఇంతమంది ముంగట ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపించడం మీకు ఎలా అనిపిస్తుంది? గ్రేట్, చాలా బాగుంది, నచ్చింది. ఈ ఆపర్చునిటీ మాకు కూడా ఇచ్చినారు కాబట్టి, అంటే మీరు మా ప్లేస్లో ఉన్నారు, చాలామంది పబ్లిక్కి అవేర్నెస్ ఇస్తున్నారు. సో ఎలా ప్రిపేర్ అయ్యారు? అంటే వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి దీని గురించి ఎలా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నారు? ఇప్పుడు వాళ్ళకి వస్తారు, ఇప్పుడు పోతారు అంగిట్లో ఖాళీ చీరలు తీస్తారు, అవన్నీ ఎలా ప్రిపేర్ అవుతుంది, ఎలా తయారు చేస్తారు, ఎట్లా మేకింగ్, దానికి ఏమేమి ప్రాసెస్, దానికి ఎట్లా కష్టపడతారు వీవర్స్లో, అవన్నీ చెప్పేందుకు మాకు చాలా సంతోషంగానే ఉంది. మీరు ఎక్కడి నుండి వచ్చిందన్న? నా నేటివ్ వచ్చి యాక్చువల్ తమిళనాడు, ఇక్కడ జాబు ఇక్కడే. ఇంట్లో నుండి నేర్చుకున్నారు అయితే ఇది. ఓకే, సో చూసారు కదా, ఈ ఎక్స్పో అనేది సెప్టెంబర్ 22 నుండి ప్రారంభమై అక్టోబర్ 2 వరకు అయితే ఉండబోతుంది. మన వీవర్స్ ఎలా చేస్తారు, ఎంత కష్టపడతారు, అండ్ ఆ వీవర్స్ నుండి వచ్చిన క్లాత్ మెటీరియల్స్ ఇక్కడ ఎగ్జిబిషన్లో సేల్ కూడా పెట్టారు. సో ఎవరైనా ఇష్టం ఉన్న వాళ్ళు వాళ్ళకి నచ్చిన డిజైన్స్ కస్టమైజ్ చేయించుకొని మరీ తీసుకోవచ్చు.